ఒకరోజు ఒక చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది. ఆ అడవిలోని క్రూరమృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడికి వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతుంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా, "ఏయ్, ఆగు! నేను తాగే నీళ్ళన్నీ పాడవుతున్నాయి" అని అరిచింది. "అయ్యో నక్కమామ, నీళ్లు నీ వైపు నుంచే ఇటు పక్కకు పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను" అని అమాయకంగా అడిగింది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. "నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ?" "లేదు నక్కమామ, అప్పటికి నేనసలు పుట్టలేదు" అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది. "అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు. కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడ్డట్టే. అందుకు నీకు శిక్ష పడాలి" అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది నక్క. పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల. ఈ కథలోని నీతి ఏమిటంటే, మూర్ఖులు, దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు. వారికి వీలైనంత దూరంగా ఉండాలి.